టీడీపీ 4 డివిజన్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ తో స్నేహపూర్వక పోటీ కొనసాగుతుందన్నారు. కొత్తగూడెంలో విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ని సిపిఐ గెలవబోతోంది అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు మీ మైత్రి చెడింది? మైత్రి చేయటం ఏముంది, ఇందులో రాజకీయ మైత్రి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు అలాగే ఉంది. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ లో పోటీ చేయట్లేదా? కాంగ్రెస్ లో వాళ్ళలో కూడా 2-3 గ్రూపులు ఉంటే పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళు అందమైన పేరు పెట్టుకున్నారు కదా, కాంగ్రెస్ రెబల్స్ అని. అంటే దానిలో వాళ్ళు దానిలో కూడా చేస్తున్నారు కదా. అట్లా సిపిఐకి సంబంధించి పొత్తులో కార్పొరేషన్ సంబంధించి మాకు బలం ఉంది అనుకుంటున్నాం. మీకు వాళ్ళు గవర్నమెంట్ పార్టీ కాబట్టి కొద్దిగా అదనంగా ఇద్దామని అనుకున్నాం. అయినా కూడా వాళ్ళ సంఖ్యకు మా సంఖ్యకు పొంతం లేదు కాబట్టి స్నేహంగానే పోటీ చేసుకుందాం అని అనుకున్నాం. ఒకరినొకరు విమర్శించుకోకుండా స్నేహపూర్వకం పోటీ చేసుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చెప్తుంది. సిపిఐగా మీరేం చెప్తారు? కొత్తగూడెంలో సిపిఐ ఉంటే అభివృద్ధి జరగదా? ఇది తెలియదక్కువ మాటలు అవన్నీ. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు పొత్తు కూడా లేదు. లేకపోయినా మాకు రావాల్సిన హక్కుల ప్రకారం వస్తాయి. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే. అదనంగా ఇవ్వకుండా ఆపుకుంటే చేసేదేమి లేదు. నాకు పై వాళ్ళకి లేని మాటలు ఇక్కడ కింద అన్నీ వస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎవరి వాళ్ళకే ఉంటాయి. కొద్దిగా ఎక్స్ట్రా ఫండ్స్ ఏమైనా ఉంటే ఆపుతారేమో నాకు తెలియదు. ఆపినప్పుడు దాని మీద కూడా గట్టిగానే మాట్లాడతాం. ఒకవేళ సందర్భం వచ్చింది, ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూకి సంబంధించిన అంశం మీద గట్టిగానే మాట్లాడతాం. ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? సిపిఐ పార్టీ తరఫున సిపిఐని గెలిపించమని కోరుతున్నాం. సిపిఐ, టీడీపీ 2 కలిసి చేస్తున్నాం. మొత్తం 60లో 56 మేము చేస్తున్నాం, 4 టీడీపీకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ప్రజలకి అందుబాటులో ఉంటామనే ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రెయిన్బోల్డ్ కష్టపడి పనిచేస్తున్నాను. అభివృద్ధి కూడా చేతనైన మేరకు చేస్తా ఉన్నాము. గవర్నమెంట్ సహకారంతోనే చేస్తున్నాను. అందరికి అందుబాటులో ఉన్నాము. కాబట్టి సిపిఐని, టీడీపీ మా కూటమిని గెలిపిస్తారనే ఆశ మాకుంది. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహ్లాదంగానే స్వాగతం పలుకుతున్నారు. మేము ఎక్కువ మెజార్టీ గెలుస్తామని, కొత్తగూడెం మొదటి కార్పొరేషన్ కి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా కూడా మేము గెలుస్తామని ఆశిస్తున్నాం. కాంగ్రెస్, సిపిఐ మధ్య స్నేహపూర్వకమైనటువంటి పోటీ జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్, సిపిఐ మైత్రికి ఈ పోటీ ఎటువంటి ఆటంకం కాదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ చేసినటువంటి పోరాటాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక శాసనసభ్యుడిగా నిత్యం ప్రజలకు తాను అందుబాటులో ఉన్నటువంటి ఈ అన్ని అంశాలను గమనించుకొని కొత్తగూడెం ప్రజలు సిపిఐ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ని కైవసం చేసుకుంటామని చెప్పి కూనంనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, కొత్తగూడెం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.